నిజమా మాస్టారు? ఒట్టు మేస్టారు. ఆ కామేశ్వరరావు గారు ఎవరో మీ గురించి చెప్పేప్పటికీ రాధమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని మీ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా పోసగుచ్చినట్టు చెప్పేసింది. దాంతో పెద్దరాయుడు గారు తబ్బిబ్బైపోయి వెంటనే ఇవాళే పెళ్లి జరిపిస్తానని పోనకం వచ్చిన వాళ్ళే ఊగిపోయాడు. బామ్మ, నేను రాయుడు గారి ఇంటి దాకా వెళ్ళొద్దామని. ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి గురించి తాత్సారం చేస్తుంటే ఏమిటో అనుకున్నాను. కారణం ఇదే అన్నమాట. బామ్మ, నీకు అంతా తెలిసిపోయిందా? అంతా తెలిసిందిరా. ఆ పిల్ల ఆస్తుందనే అహంభావంతో నిన్ను ఎంత అవస్థ పెట్టిందో అది పూర్తిగా తెలిసింది. అది కాదు బామ్మ, రాధలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందట మాస్టర్ చెప్పారు. అవును బామ్మగారు, ఆవిడ చాలా. మాస్టారు మీరు ఊరుకోండి. ఇన్నేళ్లు నా బిడ్డను బాధ పెట్టిన ఆ పిల్ల అంతకంతా అనుభవించి తీరాలి. అనేది నువ్వు ఆ అమ్మాయిని వెంటనే కలుసుకోవడానికి కంగ్రాచులేషన్స్. ఈ రాత్రికే మీ పెళ్ళని దొరవారు ఊరంతా స్వయంగా చాటింపేస్తున్నారు. ఈ పెళ్లి జరగదు శర్వలింగం గారు. అదేమిటమ్మా, రామకృష్ణ మేస్టారు ఇన్నాళ్ళు రాధమ్మ పెళ్లి గురించి ఎంత బాధపడ్డారో తెలిసి కూడా మీరు ఇలా అనడం. అదే మా బుజ్జులు గారిని ఇన్నేళ్లు బాధ పెట్టిన ఆ పిల్ల కొన్నాళ్ళైనా అంతకంతా బాధపడి తీరాలని నా ఉద్దేశం. అలాగే మా వాడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ అంత తేలిగ్గా కాదు. వీడెక్కడున్నాడో తెలియక ఆ పిల్ల గంగవీరు ఎత్తిపోయి గోడు గోడును ఏడిస్తే గాని మా వాడ అమ్మాయికి కనపడ్డానికి వీళ్ళు. ఈ ఆలోచన చాలా బాగుంది బామ్మగారు. దొరవారి అహంకారానికి కాస్త అడ్డుకట్ట కట్టినట్టు కూడా అవుతుంది. బాగుంది. ఏమిటండి బాగుండేది? ఇన్నాళ్ళకి రాధలో మార్పు వస్తే మధ్య మీ అడ్డు. బామ్మ, ఏమిటేది? ఇన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకుని పోలేదనివి, ఇప్పుడు నేను చేసుకుంటానంటే వద్దంటావేమిటి? అది అంతేరా అయ్యోబోయపు సన్యాసి. నీ పెళ్లి ఆ పిల్లతోనే జరుగుతుంది, కానీ అది ఆ పిల్ల కోరుకున్నప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు. వీల్లేదు, వెంటనే నేను రాధను కలుసుకుని తీరాలి. పట్టుకోండి బ్యాగ్ చూస్తారండి, పారిపోతాడు. పట్టుకోండి. వాడు మళ్ళీ దించుకోకుండా ఈ తాడుతో కట్టి ముసుగు కప్పండి. పట్టుదల వచ్చిందంటే నేను ఆడపుల్నే. ఇహనో ఇప్పుడు ఆ పిల్ల దాని తండ్రి ఇటు రావచ్చును. మనం మాత్రం వాళ్ళకి కంటపడకూడదు. ఈ మూట తీసు త్వరగా పదండి. ఆకలి తెచ్చేస్తోంది. అరొకరా వాజమ్మ, కాసేపు ఆగు, ఇడ్డలు నెడతాను. బాబు ఊపిరాట్లేదు. ఇదిగోరా బామా, కొడతాను చూడు, చంపేస్తానంతే. ఫినిష్. ఏడ్చావు గాని ముందు 4 గిడ్డలు గుట్టుకున్న మెంగు. ఆ పిల్ల వచ్చేయగలరు రాయ్. త్వరగా వెళ్ళిపోవాలి కణించి. ఇదిగో మేస్టర్లు, మీరు త్వరగా కానివ్వండి. ఇదిగో త్వరగా 4 మెతుకులు మెంగు. మేము కూడా ఈలోగా 2 ముద్దలు తిని తయారవుతాం. ఇందా కానీ రాయుడు, నువ్వా? మా అక్క మీకోసం ఊరంతా వెతుకుతోంది. ఏం చేయమంటావా? మా వాళ్ళు నన్ను కట్టి పెట్టేశారు. నాతో వచ్చేయండి. మరి మూట అది చూడండి, ఆయన్ని కట్టేద్దాం, నిద్రపోతూ ఉంటాడు. అరే మంచి ఐడియా. అమ్మా రుద్రమదేవి, ఆ కూర నాకు కూడా వేయి. తినండి రా తినండి. ఈ హోటల్ వాడు ఎవరో మహారుచిగా చేశాడు. చాలండి చాలు. సన్యాసి తినేస్తానే మొట్ల గడి పడుకున్నట్టున్నాడు. ఎత్తండి ఎత్తండి, త్వరగా వెళ్ళాలి. ఇదేమిటి మాస్టారు, బరువు తగ్గినట్టు అనిపిస్తుంది? బరువు తగ్గడం కాదు మాస్టారు, మనకి మోత అలవాటు అయిపోయి బరువు తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. పదండి 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 పదండి. ఇక్కడ కాసేపు దింపుకుని కూర్చుందాం. అమ్మా కాళ్ళు పడిపోతున్నాయిరా నాయన. అమ్మా శుభం
ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. అయ్యో అయ్యో, మా వెధవ అక్కడున్నాడేమిటి? మరి ఈ మూట్లో ఉన్న లగేజ్ ఏమిటి? అరే ఇదేం అన్యాయం అండి, ఎక్కడా లేదే. క్రీస్తు శకం 624 నుంచి 1193 వరకు, అంటే రుద్రోద్గారి నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య. నువ్వు ముందు నోరు పోయివయ్యా. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడో క్రీస్తు శకం, రుద్రోద్గారి నామ సంవత్సరం, నీ పిండా కూడా అంటావేమిటయ్యా? నీ మూట పండయ్యా, ఇందో ఎవడున్నాడో చూద్దాం. ఏమిటరా నన్ను ఎందుకు లేపారు ఇప్పుడు? నాన్న నువ్వెప్పుడు దూరం ఈ మూట్లోకి? నాకేం తెలియదు, నన్నేం అడగద్దు, కాసేపు పడుకోనివ్వండర్రా. ఇద్దరికి నిప్పెట్ట నిన్న ఇంతసేపు మేము మోసు తిరిగింది. బామ్మగారు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అయ్యో అయ్యో, ఏమిటి ఏమిటిది? లేవండి లేవండి. అమ్మా జరిగిన తప్పులన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అది కాదయ్యా. మీరు ఇంకేం మాట్లాడదు, నా మీద ఒట్టు. ఇలా రామకృష్ణ మాస్టర్ పెళ్ళి ఒక్కడ జరిగితే ఊరుకోండి. ఊరుకోనంటానికి నువ్వెవడివరా, నీ ఆకుల నా పక్క. ఇదే ముహూర్తానికి ఇంకో 3 పెళ్లిళ్ళు కూడా జరిగి తీరాలి. 3 పెళ్లిళ్ళ? ఎవరెవరివి? ఆయన మన డిఈఓ గారు కదండి? అవును మేస్టారు, బుల్లిరాయుడు గారు. వీరి దెబ్బకే దిమ్మ తిరిగిపోయి ఆ రోజు నుంచి అలా అయిపోయారు పాపం. చాలబై, నీ ప్లగ్ లో నా వైరు మాకు వచ్చిన తర్వాత పెట్టయా. పెళ్లిళ్ళు మాకు కాదు, వీళ్ళకి. ఇటు నాకు కట్టండి. ఆ పిల్ల కడతారేమో మంగళసూత్రం.